ఫార్ములా ఈ-రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. జూన్ 30 వరకు అరవింద్ కుమార్ లీవ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు అరవింద్ కుమార్. ఇక విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కీలక పరిణామంగా చోటు చేసుకుంటుంది. ఇక ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందని తీవ్ర ఉత్కంఠగా ఉంది. ఫార్ములా ఈ-రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. జూన్ 30 వరకు అరవింద్ కుమార్ లీవ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు అరవింద్ కుమార్. ఇక విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కీలక పరిణామంగా చోటు చేసుకుంటుంది. ఇక ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో తీవ్ర ఉత్కంఠగా మారింది.